అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో వాళ్ళొక్క పొంగనూరుకే పరిమితం కాకుండా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ, తంబలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి, ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల భూములు కబ్జా చేసి ఆయనకి అడ్డం వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాల్ చేసి 100 కోట్ల రూపాయలు కుప్పం మీద విరజల్లాడు. ఈయన సొమ్ము అయితేనేగా, ఈయన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. 100 కోట్లు విరజల్లడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పన్ శబ్దం చేశాడు. లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో హతమైపోయినట్టు వీరప్పను, ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా ఆయన వల్ల కాలేకపోయాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలని శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకలతో, దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది. ఇవాళ ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద, అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి. ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు. ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే అంతే లేదు. అక్కడ నాని మీద దాడి చేసి వాడిని చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైనం. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు. ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథున్ రెడ్డి ఆస్తులు
వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా. 2019 నుంచి 24 వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పన్ వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా, నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్తే ఒక్క రోజులో 500 మంది ఫిర్యాదులు చేశారంటే మామూలు విషయం కాదు. అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది. తమిళనాడుకి ఊటీ ఎలాగో మన రాష్ట్రంలో ఊటీ లాంటిది మదనపల్లి. మదనపల్లిని మొత్తం మింగేశాడే. ఇవాళ వాళ్ళ తమ్ముడు మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కరమట్ల. వాళ్ళ అనుచరుల మీద కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తులని మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, ఫలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.